ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ఇచ్చినటువంటి వెసులుబాటు కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించినటువంటి నూతన పర్యాటక పాలసీ 2024-29, అదేవిధంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించడం, ఈ అంశాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పర్యాటక రంగం పరుగులు తొడుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తించాం. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడిదారుల సదస్సును ఏర్పాటు చేసుకుని ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారాన్ని అందిపుచ్చుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో పెట్టుబడిదారులు ముందుకొచ్చి కేవలం రిలీజియస్ టూరిజం వరకే పరిమితమైనటువంటి ఈ ప్రాంతంలో దానికి మించి ఇతరత్ర పర్యాటక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అది ఎకో టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, వెల్నెస్ టూరిజం కానివ్వండి, అదేవిధంగా అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, ఇలాంటి రకరకాల టూరిజం యాక్టివిటీస్లో దాంతోపాటు వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్లో ఎవరైతే ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకు వస్తారో వారికి సహకారాన్ని అందించి ప్రభుత్వ పరంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని రిలీజియస్ టూరిజంతో పాటు ఇతరతర టూరిజంలో కూడా అభివృద్ధి చేయడానికి వీలుగా ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. తక్కువ సమయంలో సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు కానివ్వండి, ఇతరతర ఔత్సాహికులు కానీ రావడం జరిగింది. వీరందరికీ ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు సహకరించడానికి సిద్ధంగా ఉంది. మీరు పెట్టుబడితో ముందుకు రండి. ఒక పక్కన మీకు అవసరమైనటువంటి ల్యాండ్ పార్సిల్ ఇవ్వడం కానివ్వండి, దాంతోపాటు ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్జిఎస్డి రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే పవర్ ఛార్జెస్ విషయంలో రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఇతరత్ర ఏవైతే పొందుపరిచామో వాటన్నిటిని మీకు అందిస్తాం, మీరు ముందుకు రండి అని చెప్పి ఆహ్వానించడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఇందులో భాగంగా ఇవాళకే మేము రమారమి 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మొన్న విజయవాడలో జరిగినటువంటి సదస్సులో పెట్టుబడిదారులు ముందుకు వచ్చారు. వారందరితో ఎంఓయూలు చేసుకున్నాం. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం నుంచి 1-to-1 కూర్చుని ఇక్కడికి వచ్చినటువంటి పెట్టుబడిదారులతో మాట్లాడి వారు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేటువంటి దాన్ని తీసుకుని వారికి సహకారాన్ని ఇచ్చి వాటన్నింటిని కూడా పట్టాలు ఎక్కించే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడానికి ఇవాళ ఈ సదస్సుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా ఉత్సాహంగా అందరూ ముందుకొచ్చారు. ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున విచ్చేశారు. అందరం కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు, పెట్టుబడిదారులు అందరం కలిసి ఈ ప్రాంతాన్ని కేవలం రిలీజియస్ టూరిజం వరకు పరిమితం కాకుండా ఇతరత్ర ఏవైతే ఉన్నాయో మనకి వాటన్నిటినీ కూడా డెవలప్ చేయడానికి ముందుకు వెళ్దామనేటువంటి మాటని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మాకు వచ్చినటువంటి కొత్త రకమైనటువంటి విధానాల్లో గత ప్రభుత్వం ఏనాడు కూడా ₹1 ఖర్చు పెట్టలేదు పర్యాటక రంగం మీద. పెట్టుబడిదారులు ఎవరన్నా వస్తే వాళ్ళని నిరాశపరిచిన తప్పితే ఎక్కడా కూడా వాళ్ళని ప్రోత్సాహపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. ఈ ప్రాంతానికి చెందినటువంటి పర్యాటక శాఖ మంత్రి ఆ రోజు ఉన్నప్పటికీ కూడా, ఈ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. దాంతోపాటు మనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సుందరమైన ప్రదేశాలు, నేలపట్టు కానివ్వండి, తలకోన కానివ్వండి, ఫ్లెమింగో ఫెస్టివల్ క్రితం సంవత్సరం అక్కడ సుళ్ళూరుపేట ఎమ్మెల్యే గారి నేతృత్వంలో చేశాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా మళ్ళీ ఇతరత్ర కార్యక్రమాలను చేపట్టి ఫెస్టివల్స్ని ఏర్పాటు చేసి ఆ ఫెస్టివల్స్ ద్వారా మరింత మంది పెట్టుబడిదారులను ఆకర్షించి తద్వారా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాం. పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో సహకారం అందించి ఈ ప్రాంతాన్ని పర్యాటక రంగంలో వృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.